నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం లోకాన్ని చుట్టి వచ్చేస్తుంది. ఆలస్యమైన నిజం నిప్పులా బయటకొస్తుంది. కాకపోతే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సమగ్ర భూ సర్వే విషయంలో అచ్చంగా ఇదే జరిగింది. నిజానికి అదో మహాయజ్ఞం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఏ ప్రభుత్వము చేయని సాహసం, యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిన సర్వే అది. అలాంటి మహాయజ్ఞంలో రాక్షసుల మాదిరిగా విషం చిమ్మారు. జగన్ మీ భూములు దోచేస్తున్నాడంటూ అబద్ధపు ప్రచారాలు చేశారు. ఎన్నికల్లో ప్రతిఫలం పొందారు. చివరికి ఏమైంది? నిజం నిలకడగా నిటారుగా నిలబడింది. అదే సర్వేను ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. ఆ క్రెడిట్ను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ సమగ్ర భూ రీసర్వే ఒక మహాయజ్ఞమని జగన్ ఎందుకన్నారు? ఆ మహాయజ్ఞంపై చంద్రబాబు ఎల్లో మీడియా ఏ స్థాయిలో విష ప్రచారం చేశారు? ఆ క్రెడిట్ను సొంతం చేసుకునేందుకు చంద్రబాబు ఏ విధంగా ట్రై చేస్తున్నారు? నాడు జగన్ చేపట్టిన సంస్కరణలు ఆదర్శమంటూ దావోసు వేదికగా IMF MD చేసిన కామెంట్స్ బాబు అండ్ గ్యాంగ్కు చంపపెట్టులా మారాయా? తేల్చేద్దాం గన్ షాట్గా. సెకండ్ టాపిక్, సింగడు అద్దంకి పోను పోయాడు రాను వచ్చాడు అన్న సామెత మాదిరిగా మారింది తండ్రి కొడుకుల దావోస్ టూర్. ఖర్చులు ఫుల్లు, ఒప్పందాలు నిల్లు, అంతకు మించి ఏమీ లేదు. మరి కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి వీళ్ళు దావోస్లో అన్ని రోజులు చేసిందేంట్రా అంటే ఏపీ బ్రాండ్ పెంచేలా ప్రమోట్ చేశారు, ప్రసంగించారు, చర్చించారు, ముచ్చటించారు, వివరించారు, అభ్యర్థించారు, ఆహ్వానించారు. అన్నీ చార్లే, ఇంతకు మించి ఏదీ లేదు. దావోస్లోనూ తల్లి చెల్లి బాబాయ్ గొడ్డలి లాంటి పనికి మాలిన ఆరోపణలతోనే పబ్బం గడిపేశారు స్టాన్ఫోర్డ్ మేధావి లోకేశన్ గారు. సేమ్ టు సేమ్ గత ఏడాదిలానే చివరకు ఒత్త చేతులు ఊపుకుంటూ వచ్చారు తండ్రి కొడుకులు. ఒక్క MOU చేసుకున్నది లేదు, పైసా పెట్టుబడి రాష్ట్రానికి తెచ్చింది లేదు. కోతలు ఫుల్లు, చేతలు నిల్లు అని తేలిపోయింది. ఇంతకీ వరుసగా రెండో ఏడాది తండ్రి కొడుకులు దావోసు వేదికగా ఏపీ పరువు తీశారా? ఈసారి చేసుకున్న MOUలు ఎన్ని, తెచ్చే పెట్టుబడులు ఎన్ని, వచ్చే ఉద్యోగాలు ఎన్ని చెప్పగలరా? 23 లక్షల కోట్ల ఉద్యోగాలు కల్పించామని చెప్పడంలో బాబు ఆంతర్యం ఏంటి? తేల్చేద్దాం గన్ షాట్గా.